ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అటెన్షన్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్. నేనెవరో మీకు తెలియదులేండి. నేను రమాదేవి గారికి అన్ననవుతాను. ఇప్పుడు మా చెల్లెమ్మ మీరందరూ ఉలిక్కిపడేలా ఒక గుడ్ న్యూస్ చెప్పబోతోంది. చెల్లెమ్మ, మీరేం చెప్తారా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నువ్వు చెప్పాలనుకున్న శుభవార్తని ఈ మైక్లో చెప్పమ్మా. మీ అందరికీ మా ఇంటికి కాబోయే పెద్ద కోడల్ని పరిచయం చేయబోతున్నాను. ఇదిగో నా పెద్ద కొడుకు అరుణ్కి కాబోయే భార్య. ఇంకొద్ది రోజుల్లో మా ఇంట్లో అతి త్వరలో జరగబోయే వెడ్డింగ్ వీళ్ళదే. చెల్లెమ్మా, నువ్వు చెప్పాలనుకున్నది బారే చెప్పావు గానీ పట్టుకోవలసిన చెయ్యి మారిపోయింది. ఒకసారి ఎవరి చెయ్యి పట్టుకున్నావో చూడు. సారీ మేడం, బై మిస్టేక్ మీరే నా చేయి పట్టుకుని లాగేశారు. నాకు చెప్పే అవకాశం కూడా మీరు ఇవ్వలేదు. అసలు మా అందరి మధ్యలో నువ్వెందుకున్నావు? నేను వెనక్కి తిరిగి ఉన్నాను మేడం. సార్ పిలిస్తే వచ్చాను, మీరే లాగేశారు. సర్లేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. చెల్లెమ్మా, ఇప్పుడు దీక్ష చేయి పట్టుకుని అనౌన్స్ చేయి. ఇది హై క్లాస్ ఫంక్షన్. అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఒక్కసారి అనౌన్స్ చేయాలి. 10 సార్లు చెప్తే చీప్గా చూస్తారు. వదిలేయండి, ఇంకోసారి చూద్దాం. ఒరే జగదీషు, ఇందాక కేక్ చూస్తేనేమో అలా అయింది. ఇప్పుడు నీ కూతురు చేయి పట్టుకోవాలని చూస్తే అది తప్పి ఎవరో ఎయిర్ హోస్టెస్ అమ్మాయి చేయి పట్టుకుంది. నీ కళ్ళలు కళ్ళలవుతాయన్నట్టుగా అన్నీ అపశకునాలే కనిపిస్తున్నాయేమిట్రా? నువ్వు ఊరుకో పెద్దమ్మా. మాటిచ్చావు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నదానివి. నువ్వు మాట తప్పితే నేను చెప్పాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించమ్మా. మన కోపమే మన శత్రువని పెద్దోళ్ళు చెప్పారు కదమ్మా. నువ్వు నా మీద కోపడినా నష్టం నీకే. ఆ మాటేదో చెప్పేస్తే నేను ప్రశాంతంగా ఉంటాను, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు.
సారీ, నేను చేయాలనుకున్న అనౌన్స్మెంట్ని క్యాన్సిల్ చేయదలుచుకోలేదు. నా ఇంటికి కాబోయే పెద్ద కోడలుగా పొరపాటున తనని చూపించడం జరిగింది. బట్ తను కాదు, మా ఇంటికి కాబోయే కోడలు నా మేనకోడలు దీక్ష. తినే నా మేనకోడలు దీక్ష. థ్యాంక్ యూ అత్తయ్య. ఈ మందొచ్చి ఇంట్లో చేరితేనే ఇన్ని అపశకునాలు కనిపిస్తున్నాయి. ఇక దీన్ని ఇంటి కోడల్ని చేసుకుంటే ఇంకెన్ని అరిష్టాలు అశుభాలు చూడాలో. నువ్వు ఎంత ట్రై చేసినా మా అరుణ్ బావ నా బావ, నాకు కాబోయే భర్త. అర్థమైందనుకుంటాగా. కంగ్రాట్స్ రమా, మీ పెళ్లి రోజే మీ అబ్బాయి పెళ్లి న్యూస్ కూడా అనౌన్స్ చేశారు. కంగ్రాట్స్ రమా, నీకు కాబోయే కోడలు ఎన్ని కోట్లు తెస్తుందో అని అనుకున్నావు, కానీ నువ్వు మాత్రం రక్త సంబంధానికే పెద్దపీట వేశావు. నిజంగా నీది చాలా గ్రేట్ హార్ట్. అక్క, ఈ ఫంక్షన్కి నువ్వెందుకు వచ్చావు? అరుణ్ బాబుతో నువ్వంత క్లోజ్గా ఉండడం ఏంటి? నేను ఆయన కంపెనీలో ఎయిర్ హోస్టెస్గా జాబ్ చేస్తున్నాను కాబట్టి. ఏంటి, నువ్వు జాబ్ చేస్తున్నావా? మరి ఆ విషయం మాతో చెప్పలేదేంటక్కా? పైగా ఎప్పుడు డబ్బులు డబ్బులు అని అడుగుతావు. నువ్వు పంపించే డబ్బులు అమ్మకి ఇన్సూరెన్స్ కట్టడానికే సరిపోతున్నాయి. నా ఖర్చులకి నేను సంపాదించుకోవాలి కదా. జాబ్ చేస్తుంటే డబ్బులు వస్తాయి కదా. ఇక్కడ మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో తెలుసా అక్క నీకు? కష్టాలు మీకే కాదు, నాకు ఉన్నాయి. అందుకే జాబ్ చేస్తున్నాను. నీకేం కష్టాలున్నాయక్క? అవును మరి, నువ్వు పంపించే డబ్బులతోనే నేను మహారాణిలా బ్రతుకుతున్నాను కదా. నా ఖర్చులకి, నా చదువుకి, నా డ్రెస్సులకి డబ్బులు కావాలి కదా. అందుకే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. సరే, ఆఫీస్లో జాబ్ చేస్తుంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా సార్ రమ్మన్నప్పుడు రావాలి కదా. ఇంత పెద్దవాళ్ల మధ్యకు వస్తున్నప్పుడు వాళ్ళ రేంజ్కి తగ్గట్టు బిహేవ్ చేయాలి కదా. అయినా మీరేంటి ఇక్కడ? అక్క, నీకు తెలియకుండానే అక్కడ చాలా జరిగిందక్క. రాజుగారు, రాణివారు చనిపోయారక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.